నమస్తే, నేను సిరి. జోగి రమేష్ ఈ పేరు వింటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఎంత హంగామా చేశారో గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు ఆయన వైసీపీ పార్టీలో ఉన్నారు. అయితే ఇప్పుడు సడన్గా టీడీపీ వైపు తన కన్ను పడింది. అంటే ఇప్పుడు టీడీపీలోకి చేరాలి ఎట్లయినా చేసి, ఎందుకంటే ఈ కేసుల నుంచి తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నట్టు కూడా మనకి కొంత సమాచారం అయితే ఉంది. మరి ఇప్పుడు టీడీపీలోకి జోగి రమేష్ని ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత సిద్ధంగా ఉన్నారా అనే అంశం అయితే చర్చనీయాంశమైంది. మరి టీడీపీలోకి జోగి రమేష్ ఎంట్రీ ఉందా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మసిరి, మన వీక్షకులు. సార్, జోగి రమేష్ గత ప్రభుత్వ హయాంలో వైసీపీలో ఉన్నారు, మంత్రిగా చేశారు. ఇప్పుడు మాత్రం ఏంటంటే తన మీద అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ తప్పించుకోవడానికి మళ్ళీ టీడీపీలోకి రావాలని అనుకుంటున్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. అది ఎందుకు అంటే, ఏదైతే మొన్న విగ్రహ ఆవిష్కరణ ఉందో ఆ ర్యాలీలో తను పాల్గొనడం చాలా వరకు ఎవరికి నచ్చలేదు, కొంతమందికి అయితే నచ్చలేదు అని చెప్తున్నారు. మరి టీడీపీలోకి రావాలనుకుంటున్నారు. మరి దీంతో మరి పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, మరి అంటే సీఎంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మరి వాళ్ళు ఒకేలాగా ఉన్నారా లేకపోతే ఏంటంటారు సార్? అసలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో రెండు రకాల నాయకులు ఉన్నారమ్మా. అంటే పూర్తిగా ఒకే టైప్ ఆఫ్ మనుషులు ఉండారని కూడా మనం చెప్పలేము. కొంతమంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారనే ధీమాతో చాలా అంటే అహంభావంతో వ్యవహరించారు, దౌర్జన్యంగా వ్యవహరించారు, అవినీతి అక్రమాలకి అద్దు లేకుండా వ్యవహరించారు, దురుసుగా కూడా వ్యవహరించారు. అంటే ఏ పనైనా మేము మా ప్రభుత్వంలో చేయగలము అనే రకంగా వ్యవహరించిన వాళ్ళల్లో జోగి రమేష్ కూడా ఆ వర్గానికి చెందిన వ్యక్తే. ఎందుకంటే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడంటే ఎంత తెగింపు ఉంది, లేకపోతే ఎంత తెంపరితనం ఉంది మనిషిలో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడితే కనుక నాకు మంత్రి అయినా ఇస్తాడు ఇలాంటి పనులు చేస్తే అనే తరహా వాళ్ళు కొందరున్నారు. అట్లానే అందరూ ఉన్నారా అంటే కాదు, ఎక్కువ మంది అటు వాళ్ళు ఉన్నా కొంతమంది వీళ్ళు జాగ్రత్త పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారికి గెలిచాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న మేలు ఏముంది, జగన్మోహన్ రెడ్డి ఎట్లా గెలవగలుగుతాడు, తను ఇంత అవినీతి చేస్తున్నాడు, ప్రజలకు ఏ విధమైన మేలు జరగట్లేదు, కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మనం దెబ్బతింటాము. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొందరు న్యూట్రల్గా వ్యవహరించారు, ప్రజలతో కూడా కొంచెం సమన్వయంతో బాధ్యతతో వ్యవహరించారు. ఇతర పార్టీల పట్ల, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల నోరు పారేసుకోవటం కానీ, లేకపోతే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం కానీ నియోజకవర్గాల్లో అంతగా చేయలే. కొందరైతే బాగా బరి తెగిచ్చేశారు. అందులో జోగి రమేష్ గారు ఇప్పుడు మీరు చెప్పారు, ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడికి సాయుధమైన మనుషుల్ని ఎంబడబెట్టుకుని ఒక 40 కారుల్లో వెళ్ళాడు. కానీ మరి అటువంటి సంఘటనని చేసిన వ్యక్తి మరి వాళ్ళ తెలుగుదేశంలో జారుతాడా అంటే ఆయన జారాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. ఆయన మీద ఇప్పుడు అగ్రి గోల్డ్ భూములు కొన్నారు. కొని వేరే సర్వే నంబర్లు కొని ఆ భూములను ఆక్రమించారు. ఈ భూములను ఆక్రమించడం కోసమే అవి కొన్నారు, ఊరికే నామమాత్రంగా. దానికన్నా ఇది వాల్యూ ఎక్కువ ఉందని తెలుసు, విస్తీర్ణం ఎక్కువ ఉందని తెలుసు. దీన్ని కొనేస్తే గనక మనకు 2 విధాలా కలిసి వస్తుంది. అంటే దానికోసమే కదా సార్ వాళ్ళ కొడుకుని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నాడు, ఒక ఆయన వెంకటేశ్వరరావు ఏదో ఉంది ఆయన పేరు. తర్వాత ఈయన దీంట్లో ప్రముఖంగా వ్యవహరించాడు. తర్వాత ఎలక్షన్లప్పుడు కూడా ఎవరన్నా సహజంగా చనిపోతే కూడా వృద్ధులు, అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వద్దని ఆపించటం వలన అతను ఎండల్లో వెళ్ళాడు, చచ్చిపోయాడని ఒక సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ చనిపోయినా, ఎవరు చనిపోయినా దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించారు, లబ్ధి పొందడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి నేర్పిన విద్య ఏంటంటే, వాళ్ళ సొంత బాబాయిని ఇంట్లో వాళ్ళు చంపారని తెలిసింది కూడా అది ప్రతిపక్షం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, బీటెక్ రవి, ఇట్లా వీళ్ళ మీద వేసి లబ్ధి పొందాడు. అట్లా ప్రతి సావులోనూ రాజకీయ లబ్ధి పొందొచ్చు అనేది వీళ్ళు కూడా ప్రయత్నించారు. అందులో జోగి రమేష్ గారు కూడా వెనకబడిన వ్యక్తి కాదు, బాగా ముందుగా ఉండి ఇలాంటివన్నీ కూడా చేశాడు. అయితే మొన్న నూజివీళ్ళు అనుకుంటాను గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. గౌతు లచ్చన్న గారు మనవరాలు గౌతు శిరీష అని, గౌతు శివాజీ వాళ్ళ అబ్బాయి కూతురు అమ్మాయి, ఈమె మొన్న పలాస నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందింది. అయితే ఆ విగ్రహావిష్కరణకు సహజంగా ఆమె వెళ్తుంది. తర్వాత జిల్లా మంత్రిగా కొలుసు పార్చారథి గారు కూడా వెళ్తున్నారు. అయితే ఈయన మరి అదే కారులో ఎక్కాడని చెప్తున్నారు. మరి ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే తను కూడా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఏదో ఒకటి వీళ్ళతో కలిసి తిరిగితే కొంత వే క్లియర్ అవుతుంది, తెలుగుదేశం
తెలుగుదేశంలో వెళ్ళటానికి అనే ప్రయత్నం మీద వెళ్ళుండొచ్చు. నిజానికి అతను ఆయన ఇప్పుడు మైలవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కూడా పెట్టారు. అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది, వైఎస్ఆర్సీపీకి గతంలో మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ గారితో కూడా ఈయన చాలా విభేదాలు ఉన్నాయి. విభేదాలు ఉండడం కాకుండా అక్కడ ఆ నియోజకవర్గంలో కొన్ని అక్రమ మైనింగు, ఇసుక ఇలాంటివన్నీ చేశాడు, మట్టి మైనింగ్లు. ఇది వసంత కృష్ణప్రసాద్ గారికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశం మీద ఆయన దాని మీద సీఎం కూడా ఫిర్యాదు చేసినా కూడా సీఎం దృష్టిలో ఫిర్యాదు కూడా తీసుకోవాలా, వాళ్ళు సీరియస్గా తీసుకోవాలా. వసంత కృష్ణప్రసాద్ గారి బాధ ఏంటంటే ఇతను చేసే పని మూలన అతను వేరే నియోజకవర్గం పెడ నుంచో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, కానీ ఇక్కడ నియోజకవర్గం వ్యవహారాల్లో అంతకుముందు చేయటం వలన ఇక్కడ ఇన్ఛార్జిగా ఈయన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. అది ఈయనకి పరువు నష్టం జరుగుతుంది, పరపతి దెబ్బతింటుంది, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. అందువల్ల ఈయన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే వసంత కృష్ణప్రసాద్కి చక్కగా ఉండాలని ఈయన కావాలని ప్రోత్సహించాడు. వసంత కృష్ణప్రసాద్ తనంతట తను ఎదిగిపోతాడు, రేపు నా పార్టీలో లేకపోయినా కూడా గెలిచేటంత బలం వస్తే నా పార్టీ కూడా వదిలి వెళ్ళిపోతాడేమో, కాబట్టి నా పార్టీ సీటు కోసం నా కోసం అతను ఎదురు చూసే పరిస్థితి ఉండాలి అనే దృక్పథంతో ఒక చక్కగా పెట్టాడు ఈయన్ని. అది కృష్ణప్రసాద్ గారికి పొసకని పరిస్థితి వచ్చేసి నియోజకవర్గంలో ఒక వరలో 2 కత్తులు ఇమ్మడలేవు కదమ్మా. అట్లాగే నియోజకవర్గంలో వచ్చి ఆయన ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్లో ఎమ్మెల్యే లాగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. కృష్ణప్రసాద్ గారికి బాగా ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చేసినాయి. అసలు నిజానికి ఫస్ట్లో కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీ వదలని కూడా చెప్పాడు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంతర్యం ఆయనకి అర్థమైందో, తర్వాత జోగి రమేష్ ఆగడాలు ఎక్కువైనాయో, నిజానికి ఇట్లాంటి పార్టీలో ఉండి వ్యక్తిత్వం సంపుకు బతకటం కంటే బయటికి వెళ్ళిపోవాలి. అసలు అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ అంతకుముందు కూడా ఇస్తామంది, కానీ ఆయన వైఎస్ఆర్సీపీ టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు జోగి రమేష్ నిన్న వీళ్ళతో వెళ్ళటం వలన సహజంగా ఇది పార్టీ హైకమాండ్ లోకేష్ బాబు గారి దృష్టికి వెళ్తుంది కదా, జిల్లాలో ఎందుకు జరిగింది ఈ డెవలప్మెంట్, అసలు అతన్ని పార్టీ నాయకులు, మంత్రి ఉన్నాడు పార్థసారథి గారు, తర్వాత గౌతు శిరీష కూడా పార్టీలో వయసులో చిన్నమైన ఒక ప్రాముఖ్యత గల మనిషి. ఎందుకంటే గౌతు లచ్చన్ గారు మనవరాలు, గౌతు శివాజీ కూతురు, మరి పార్టీలో మొదటి నుంచి ఉన్నాము. కాబట్టి ఆయనకు సహజంగా ఆగ్రహం ఉంటుంది. ఇట్లాంటి పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని, ఎంత దూరంగా ఉంచాల్సిన వ్యక్తిని మంత్రి గారు కారులో పెట్టుకుని తీసుకెళ్ళటం అనేది పార్టీ కార్యకర్తలకు కూడా ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. అంటే మనం ఎవరినైనా పార్టీలో చేర్చేసుకుంటాం, అంతకుముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బాగా ఇబ్బంది పెట్టిన వ్యక్తిన, తర్వాత చాలా నోరు పారేసుకుని అందరినీ లోకేష్ బాబు గారిని తిట్టాడు, చంద్రబాబు గారిని, ఎవరినైనా కుటుంబ సభ్యుల్ని. కానీ ఇప్పుడు ఈయన కొడాలి నానికి, వల్లభనేని వంశీకి, పేరు నానికి వీళ్ళ క్యాడర్కి తక్కువ మనిషి ఏం కాదు. ఓ రకంగా వాళ్ళకి కోడేలు ఈక్వల్ అని మనిషి. ఇలాంటి భూ కబ్జాలు చేయటంలో కానీ, తర్వాత రాజకీయంగా నిందలేయటంలో కానీ, సహజ మరణాలని హత్యలుగాను చేసి రాజకీయ లబ్ధి పొందటంలో కానీ, కుట్రలు చేయటంలో అన్నిటిలో ఉన్నాడు ఇతను. కాబట్టి సహజంగా తెలుగుదేశం అధిష్టానంగా ఉన్న చంద్రబాబు గారికైనా లోకేష్ బాబు గారికైనా కూడా ఖచ్చితంగా అభ్యంతరమే, కార్యకర్తలు కూడా అభ్యంతరకరమే. కాబట్టి వాళ్ళు లోకేష్ గారు ఒక గట్టి సంకేతం వదలుచుకుని ఆయన బయట వార్నింగ్ ఇచ్చాడు కార్యకర్తలు, ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మీరు దగ్గరికి రానివద్దు. ఫస్ట్ వార్నింగ్ అంటే తప్పు తెలియక జరిగి ఉండొచ్చు, అక్కడుండే స్థానిక పరిస్థితుల్లో ఆయనే వచ్చి ఎక్కేసి ఉండొచ్చు. ఎందుకంటే తను ప్రొజెక్ట్ చేసుకోవడానికి తెలుగుదేశం కార్యకర్తల ముందు మీ నాయకులతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి చేస్తారు ఇలాంటివి. కాబట్టి ఇది ఒక మొదట్లోనే ఈయన తుంచేశారు లోకేష్ బాబు. థ్యాంక్ యూ అమ్మా శ్రీ, మన వీక్షకులు కూడా.